అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ వినాయకాయ నమః, ఓం శ్రీ సరస్వతి నమః, ఓం శ్రీ గురుభ్యో నమః. అసలు గణపతి దేవుడు ఎవరు? ఆ స్వామి ఎందుకు గజముఖం కలిగి ఉన్నారు? గణాధిపత్యం ఎలా సాధించారు? 33 కోట్ల దేవతలలో ఎందుకు ప్రథమ ఆరాధ్యుడయ్యాడు? పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు శివుని గురించి ఘోర తపస్సు ఆచరించాడు. అలా ఎన్నో సంవత్సరాలు పట్టు విడవకుండా తపస్సు చేస్తూ ఉండేసరికి అతని తీవ్రమైన భక్తికి సంతోషించిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు ఆ రాక్షసుడు, స్వామి, మీరు ఎల్లప్పుడూ నా కడుపులో నాతో పాటే ఉండాలనే ఆశ తప్ప మరింకేమీ లేదని అన్నాడు. సరే అని చెప్పి భోలా శంకరుడు ప్రశాంతంగా అతని కడుపులో ఉండసాగాడు. నిజానికి ఆ రాక్షసుని దుర్బుద్ధి ఏంటంటే, ఈశ్వరుడే నా కడుపులో ఉండగా నన్నెవరూ ఏమీ చేయలేరన్న ధీమా వాడిది. కొన్ని రోజుల తర్వాత శివయ్య జాడ కానరాక పార్వతీదేవి కంగారు పడి శ్రీ మహావిష్ణువుకి చెప్పి కనిపెట్టమనెను. స్వామి తన దివ్య దృష్టితో చూడగా గజాసురుని పొట్టలో ఉన్నట్టు తెలుసుకుని గజాసురుని సంహరణకు గంగిరెద్దే ఉత్తమమని ఆలోచించిన శ్రీ మహావిష్ణువు నందిని పిలిచి గంగిరెద్దుగా రూపధారణ చేయమన్నాడు. వెంటనే నంది గంగిరెద్దుగా మారిపోయాడు. బ్రహ్మ మరియు ఇతర దేవతామూర్తులతో కలిసి శ్రీ మహావిష్ణువు మారువేషం వేసుకుని సన్నాయి మేళాలతో నాట్యమాడుకుంటూ గజాసురుని దగ్గరికి వెళ్ళి ఉత్సాహపరిచే మేళ తాళాలతో గంగరెద్దు నాట్యంతో గజాసురుణ్ణి అమిత ఆనందపరిచారు. ఆ గుంపుకు పెద్దగా శ్రీ మహావిష్ణువు వ్యవహరించారు. గజాసురుడు సంతుష్టుడై ఏం వరం కావాలో కోరుకోండి అని ఆ గుంపుకు పెద్దగా ఉన్న శ్రీ మహావిష్ణువుని అడిగాడు. వెంటనే స్వామి, రాక్షస వీర, ఈ గంగిరెద్దు మహాశివుని నంది. ఇతని ప్రభువు కనపడలేదని చాలా రోజులుగా బాధపడుతున్నాడు. మీరు ఒక్కసారి ఆ పరమశివుణ్ణి చూపిస్తే మేమిక్కడి నుండి వెళ్ళిపోతామని కోరారు. ఈశ్వరుని చూపించాలంటే తన పొట్టను చీల్చుకుంటూ రావాలి. కాబట్టి తన మరణం తథ్యమని గ్రహించిన గజాసురుడు శివునితో, స్వామి, అహంకారంతో నేను చేసిన తప్పును క్షమించండి, కానీ చనిపోయే ముందు నాది ఒక చిన్న మనవి తీరుస్తారా అని అడుగుతాడు. అందుకు సరే అన్నాడు పరమేశ్వరుడు. నేను చనిపోయాక కూడా ముల్లోకాలు నా శిరస్సును పూజించేలా మీరే చెయ్యాలి అని వేడుకుంటాడు. తదాస్తు అని శివుడు వరం ఇవ్వగానే శ్రీ మహావిష్ణువు నందికి కనుసైగ చేశాడు. గంగిరెద్దు తన కొమ్ములతో గజాసురుని పొట్ట చీల్చేస్తుంది. అంతే, అందులో నుంచి ఆ పరమేశ్వరుడు బయటకొచ్చారు. తన పతి దైవం వస్తారని తెలుసుకున్న పార్వతీదేవి అభ్యంగన స్నానం చేయడానికి వెళుతూ సంతోషంతో తనపై ఉన్న నలుగు పిండిని తీసి ఒక బొమ్మను తయారు చేసింది. ఆ బొమ్మనే తన కుమారునిగా భావించి ప్రాణం పోసింది అమ్మ పార్వతి. ఆయనే వినాయకుడు. పుట్టగానే ఆ తల్లి ఆయనకు ఒక పనిని అప్పగించింది. నాయనా, నేను స్నానం ఆచరించి తిరిగి వచ్చే వరకు నీవు ద్వారానికి కాపలాగా ఉండి ఎవరిని లోపలికి రానివ్వకుండా చూడు అని చెబుతుంది. అప్పుడు వినాయకుడు, ఓ అలాగే అమ్మా అని ద్వారానికి కాపలా కాస్తుండగా అదే సమయంలో పరమేశ్వరుడు రాని వచ్చాడు. లోనికి వెళ్ళబోతున్న పరమేశ్వరుణ్ణి వినాయకుడు ద్వారం దగ్గరే ఆపేస్తాడు. అందుకు శివుడు, నాయనా, ఎవరు నువ్వు? నన్ను ఎందులకు అడ్డగిస్తున్నావు? నేనెవరినో తెలుసా నీకు అని అడుగుతాడు. అప్పుడు వినాయకుడు, మీరెవరైనను నాకు అనవసరం. నేను నా తల్లి మాటలు శిరసావహిస్తున్నారు. ఓహో, నీవు పార్వతీ కుమారునివా? నేను మీ తండ్రిని, నన్ను లోపలకు పంపుము అనగా వినాయకుడు వెంటనే మిక్కిలి సంతోషించి, పితృవర్యులకు ప్రణామములు. మిమ్మల్ని లోపలికి పంపితే అమ్మకిచ్చిన మాట తప్పినట్లే కదా, కాబట్టి అమ్మ వచ్చిన తర్వాత మిమ్మల్ని లోపలికి పంపిస్తాను అని అంటాడు. అలా ఎంత వారించినా వినకుండా అడ్డు తగలడంతో పరమేశ్వరునికి తీవ్ర కోపం వస్తుంది. అతి వీర భయంకరంగా నాట్యమాడి తన త్రిశూలాన్ని పైకెత్తి వినాయకుని మీదకు విసిరివేస్తాడు. దానితో ఒక్కసారిగా ఆ పిల్లవాడి తల తెగి అవతల పడుతుంది. అతని ఆర్తనాథులు విన్న పార్వతీదేవి పరుగు పరుగున అక్కడికొచ్చి ఆ దృశ్యాలను చూసి తీవ్రంగా రోధిస్తుంది. స్వామి, ఏమీ అమాయక బాలుడు చేసిన తప్పు?
మిమ్మల్ని ద్వారం దగ్గర ఆపాడు అన్న చిన్న అపరాధానికే ఇంత పెద్ద శిక్ష విధించారు, అయ్యో అని అమ్మవారు విలిపిస్తుంది. అప్పుడు శివుడు పార్వతీమాతతో, చింతించకు దేవి, ఇది కాల నిర్ణయం, నేను ఈ బిడ్డను తిరిగి బతికిస్తాను అని అంటూ స్వామివారు తన గణాలను పిలిచి, రక్షకులారా, ఉత్తర దిక్కుకు తలపెట్టుకుని ఎవరైతే పడుకొని ఉంటారో వారి తలను తీసుకుని రమ్ము అని ఆజ్ఞాపించాడు. రక్షకులు వెతికి వెతికి చూడగా ఒక ఏనుగు తల మాత్రమే కనిపిస్తుంది. అది కూడా మరణించిన గజాసురుని తల. శివుడు గజాసురునికిచ్చిన మాట నెరవేర్చడం కోసం అలా చేశాడని అప్పుడు దేవతలకు అర్థమవుతుంది. ఆ తలను తీసుకొచ్చి మంత్రశక్తితో అతికించగానే తిరిగి ప్రాణం వస్తుంది. అప్పుడు ఆ పిల్లవాడికి గజాననుడు అని నామకరణం చేశారు. ఆ తర్వాత సర్వ విఘ్నాలకు ఒక అధిపతిని నియమించమని దేవతలు, మునులు, మానవులు పరమశివుణ్ణి కోరుతారు. ఈ విషయంలో గణపతి, కుమారస్వాములలో ఎవరిని నియమించాలనే ఆలోచన పరమశివుడికి వచ్చింది. ముల్లోకాలలోని పవిత్ర నదులన్నిటిలో స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికే ఆ ఆధిపత్యం లభిస్తుందని చెబుతాడు. దీంతో కుమారస్వామి తన నెమలి వాహనంపై రువ్వున ఎగిరిపోగా వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంతో ముందుకు కదల్లేడు. దీంతో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షమవుతాడు. ఆ విధంగా 3 కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానం ఆచరించడం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్ళి మహిమాన్వితుడైన అన్నగారికే ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరతాడు. ఆ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అయ్యారు. కుండలిని యోగము ప్రకారము షట్చక్రాలలో మొదటిదైన మూలధార చక్రానికి అధిపతి వినాయకుడు. ఈ చక్రంలోనే కుండలిని శక్తి సాధారణంగా అంతస్థితమై చుట్టూ చుట్టుకొని నిద్రాణమై ఉంటుంది. వినాయకుని రూపంలో పామును చూపడానికి మూలధార చక్రంతో ఉన్న సంబంధానికి సారూప్యం చెబుతుంటారు. కనుక వినాయకుడు అన్నింటికీ మూలాధారము. వినాయకుని తొండము ఓంకారానికి సంకేతముగా చెబుతారు. ఏనుగు తల జ్ఞానానికి, యోగానికి చిహ్నము. మనిషి శరీరము మాయకు, ప్రకృతికి చిహ్నము. చేతిలో పరశువు అజ్ఞానమును ఖండించడానికి సంకేతము. చేతిలో పాసము విఘ్నాలను కట్టిపడవేసే సాధనము. విరిగిన దంతము త్యాగానికి చిహ్నము. మాల జ్ఞాన సముపార్జన. పెద్ద చెవులు మృక్కులు వినే కరుణామయుడు. పొట్టపై నాగబంధము శక్తికి, కుండలినికి సంకేతము. ఎలుక వాహనము జ్ఞానికి అన్ని జీవుల పట్ల సమభావము ఉండాలని సూచిస్తుంది. ఓం శ్రీ గణేశాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడడం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కైనా నాటండి.